సో సిమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి మాడకుండా బాగానే ఉంటుంది. ఒక 5 to 6 minutes అనేది పెట్టేసుకుంటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది. ఆల్రెడీ పప్పుచారు చేసుకున్నాం కాబట్టి దీన్ని నంచుకున్న లేదా వైట్ రైస్లో అన్నా కూడా వేసుకొని తిన్న కారంతోనే పాటు ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి. ఫైనల్గా ఈ కరివేపాకు కూడా చల్లుకుందాము. ఇది మా రెసిపీ అండి. చూసారండి, ఇంకొక 2 minutes అండి కట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ తగలగానే కరివేపాకు అనేది ఆయిల్లో చిటపటలాడుతుందండి. చూసారండి, మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అనేది కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సో ఇది పక్కన పెట్టుకుందామండి. చూసారండి, చూసారండి మనకు ఎంతో ఇష్టమైన కాకరకాయ ఫ్రై అని రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరో వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ అండి. చూసారండి, ఓకే అండి, బాయ్ అండి.